చికెన్ షేర్వా ఎలా తయారు చేయాలో చూసిద్దాం రండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాం, చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. చూసుకోవచ్చు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను, ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ ని వేసేసి బాగా కలుపుకున్నాం ఆయిల్లోని. 1 టేబుల్ పసుపు, ఉప్పు తగినంత. చికెన్ షేర్వాలకి మసాలా పట్టేసుకున్నాం. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, క్యూబ్స్ గా కట్ చేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి, కొద్దిగా కాజు, ఈ 3 మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు మసాలాని వేసేసి కలిపేసుకున్నాం. ఈ షేర్వా అనేది మసాలాతోనండి చాలా వేసేసుకున్నాం. కారపొడి ఒక 5 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1.5 స్పూన్, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ మిక్స్ చేసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. వాటర్ పోసేసుకున్నాం. ఒక 1.5 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే షేర్వా అనేది కొంచెం గట్టిగా ఉండకూడదు, మరీ అలా అని పల్చగా ఉండకూడదు, మీడియం సరే ఇలా ఉండాలా. ఇప్పుడు మనం ముక్క ఉడికేంతసేపు ఉండిద్దాం. చూడొచ్చు షేర్వా అనేది దానిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నాం. మనం ఇంకా షేర్వా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో.